హలో హాయ్ అండి. నేను మీ రుద్ర ట్రాన్స్పోర్ట్. మనకైతే వాళ్ళైతే లోడింగ్ వచ్చేసినాయండి. అందుకోసం పొద్దున్నే మా అమ్మగారు అయితే ఎదురొచ్చేసారు. తర్వాత మనమైతే లోడింగ్ ఏంటంటే మనకైతే ఐరన్ అయితే లోడింగ్ అయితే ఉందన్నారు. అందుకోసం 2 బళ్ళు కావాలన్నారండి. మనదే మా తమ్ముడిది కూడా తీసుకుని వెళ్ళానండి లోడింగ్‌కి. అక్కడైతే ముందుగా అయితే మనమైతే ఆ బండికి కావాల్సిన వెనకాలైతే యాంగ్లర్ మీద అయితే టర్న్ అయితే ఆగదు కాబట్టి మనమైతే కర్రలైతే సపోర్ట్ ఇచ్చామండి. అయి కట్టుకున్న తర్వాత మనోళ్ళైతే లోడింగ్ అయితే ఎత్తడం స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ముందుగా అయితే మనకైతే ఐరన్ అంతా కూడా కాటా పెట్టండి. దాని తర్వాత మనం బండికైతే లోడింగ్ వేస్తారో చూసారు కదా. వాళ్ళతో పాటు మనమైతే సాయం చేయాల్సి వస్తుంది. మనం సాయం చేసుకున్న తర్వాత బండికి అయితే లోడింగ్ అయితే వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత 2 బళ్ళు అయితే లోడింగ్ అయిపోయినాయి చూడండి. తర్వాత మనమైతే బిల్లు కాగితాలు అయితే తీసుకుంటానికి రెడీగా ఉన్నాం. మనకి ఈ లోడింగ్ ఎక్కడికంటే మనకు అన్లోడ్ పాయింట్ వచ్చేసి వేమిల్దివి అండి. అది ఎక్కడంటే మనకు సుమారు పేరుపాలెం నుంచి సుమారు ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడికైతే మేమైతే అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్తున్నామండి. మనం అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏంటంటే చూడండి అక్కడ ఎలా జరుగుతుంది అన్నది. సో మనం అయితే అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. అన్లోడ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం అయితే టగటగైతే పక్కన అయితే ఇప్పేసామండి. ఇప్పిన తర్వాత మన వాళ్ళు అయితే అన్లోడ్ చూడండి ఎలా అయితే ఇప్పుతారో. నా బండి తాడిప్పి లోపు నా రెండో బండి కూడా వచ్చేసిందండి. అది అక్కడ పెట్టాం. అక్కడ పెట్టుకుని మనం అయితే పక్కన అయితే తిప్పుకుంటున్నాం. తిప్పేసుకున్న తర్వాత ఐరన్ చూడండి. ఎక్కితం అయితే చాలా కష్టం అండి. దింపుతూ మాత్రం ఐరన్ చాలా ఈజీ. కానీ ఏంటంటే ఇద్దరున్నా సరే ముగ్గురున్నా సరే ఒక మాట మీద ఉండాలండి. లేదంటే ఎవరొకరు వెనకాల ఒకసారి వదిలితే బండి మీద అయితే పడిపోతుంది. అందుకోసం చాలా జాగ్రత్తగా అయితే దించాలి. నాకు కూడా లాస్ట్ లో ఒక కట్ట అయితే అలాగే పడ్డదండి. కానీ ఏంటంటే బండి మీద అయితే పడలేదు. అది రాడ్కి తగిలి టైర్ మీదకి అయితే వచ్చేసింది. మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయిన తర్వాత మన బండి అయితే వెనక రావడం చాలా ఇబ్బంది పడిపోయింది. ఎందుకంటే అదంతా మట్టి నేల కదండి. అందుకోసం దువ్వేస్తుంది. సో ఎలాగోలాగా అయితే మన బండి అయితే బయటకు అయితే తీసామండి. నా బండి అన్లోడ్ అయిన తర్వాత రెండో బండి కూడా అన్లోడ్కి అయితే పెట్టాను. పెట్టిన తర్వాత నాకులాగా తీస్తే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి అలాగని చెప్పి వెనకైతే కట్టలైతే లాగేస్తున్నానండి. అది ఎలాగన్నది మీరు కూడా చూడండి. మనం వేసుకొచ్చింది అయితే వాటర్ ట్యాంక్ అయితే వేసుకొచ్చామండి. కొత్తగా అయితే వాటర్ ట్యాంక్ అయితే కడుతున్నారు. అందుకోసం ఇక్కడికైతే ఐరన్ అయితే వేసుకొచ్చాం. చూడండి మన ఈ బండికి అయితే ఎలా లాగుతున్నారో కట్టలో. నా బండికి అయితే ఇబ్బంది అయిందని చెప్పి దీనికి కూడా అలా చేయకూడదని చెప్పి ఇలా అయితే దింపించానండి. మనకైతే అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే పేరుపాలెం అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి పేరుపాలెం 6 కిలోమీటర్లు అన్నాను కదండి. అందుకోసం అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం. వెళ్ళే దాంట్లో అయితే గుడి అయితే తగిలిందండి. అక్కడ వాటర్ అయితే తాగుదామని చెప్పి వెళ్ళేటప్పటికి కూలింగ్ వాటర్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు అయితే టగటగత అయితే తాగేస్తున్నారు. పేరుపాలెం ఎందుకు వెళ్ళాం, అసలు వాటర్ ఏంటి ఏంటా అన్నదే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తానండి. ఒకసారి